మంచిని అరిచి చెప్పు, చెడుని చెవులో చెప్పు అంటారు. ఆంధ్రప్రదేశ్లో విచిత్రం ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. చెడుని ఫ్రంట్ పేజీ వేస్తారు, మంచి వచ్చేటప్పుడు లోపల పేజీలు వేస్తారు. నిన్ననే ఈనాడు ఫ్రంట్ పేజీలో పొన్నూరు కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైళ్లు మాయం అని రాశారు. ఫ్రంట్ పేజీ రాసుకొచ్చారు. ఇవాళ దానికి ఖండన వాళ్ళిస్తే దాన్ని లోపల పేజీలో మాయమైన దస్త్రాలు లభ్యం అంటూ ఈనాడు కథనానికి స్పందన అని రాసుకొచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో 15 రోజులకు పైగా వెతికిన దొరకని దస్త్రాలు ఈనాడులో కథనం వచ్చిన వెంటనే వెలుగులోకి వచ్చినాయి. పొన్నూరుకు చెందిన పాలడుగు శ్రీనివాసరావు డీవీసీ కాలనీకి చెందినటువంటి నకలు పట్టా కోసం జూలై 9 ప్రభుత్వానికి 800 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పట్టా కోసం పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం సంప్రదించగా సిబ్బంది ఫైలు కనిపించడం లేదని చెప్పారు. డీవీసీ కాలనీ సిఐడి విచారణకు సంబంధించిన దస్త్రాలు కనిపించకపోవడం మీద తహసీల్దార్ ప్రశాంతి ఇటీవల సంబంధిత అధికారులను ఆరాధీశారు. రోజులు గడిచినా వాటి ఆచూకీ దొరకకపోవడంతో ఈ నెల 5న సీనియర్ అసిస్టెంట్ ఆనందరావుకు ఆమె తాకీదు ఇచ్చారు. ఈ విషయమై పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం కీలక దస్త్రాలు మాయం శీర్షికన మంగళవారం ఈనాడు ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించి స్థానిక ఉద్యోగులు వివరణ కోరారు. సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు రెవెన్యూ సిబ్బంది మంగళవారం రికార్డు గదిలో దస్త్రాలను పరిశీలించారు. గతంలో పక్షం రోజులు వెతికినా దొరకని ఫైళ్లు ఈనాడులో కథనం ప్రచురితమైన రోజు లభ్యంగా అవడం గమనారు. దస్త్రాలు ఎక్కడికి పోలేదని తమ కార్యాలయంలో ఉన్నాయని తహసీల్దార్ ప్రశాంతి వెల్లడించారు. సీనియర్ అసిస్టెంట్తో కలిసి ఆ మంగళవారం తెనాలి వెళ్లి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ని కలిసి వివరణగా ఆయన ఫైళ్లను పరిశీలించారు. ఇక్కడ ఎవరో ఈ వ్యక్తి వీళ్ళకి సంబంధించి తెలిసినోడై ఉంటాడు, అందుకోసం అని చెప్పేసి ఆ వ్యక్తికి సంబంధించిన పని పూర్తి కాకపోతే దాంట్లో ఫైళ్లు మాయమని రాస్తే ఎవరైతే ఎడిటోరియల్ డెస్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇదేదో జగన్ వాళ్ళు దోచుకుపోయారని చెప్పేసి హైలైట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో రాశారు. అది జగన్ వాళ్ళది కాదు, అక్కడే ఉన్నాయని తెలిసేటప్పటికి దాన్ని లోపల పేజీలో వివరణ తరహాలో రాసుకొచ్చారన్నమాట.